సినీ నటుడు అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు జారీ చేసిన చిక్కడపల్లి పోలీసులు స్టేషన్ కి పిలిపించి విచారణ చేపట్టారు. సంధ్యా థియేటర్ ఘటనపై స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. కోర్టు ఆదేశాలతోనే ఇవాళ అల్లు అర్జున్ విచారణ కొనసాగుతుంది. థియేటర్ లో తొక్కిసలాట ఘటనతో ఆ తర్వాత జరిగిన పరిణామాలపై సైతం పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేపట్టారు పోలీసులు. అల్లు అర్జున్ బెయిల్ రద్దు విషయాన్ని పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఈసారి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా అల్లు అర్జున్ యాక్టివిటీ ఉందంటూ పోలీస్ శాఖ భావిస్తుంది. అందుకే సీసీటీవీ ఫుటేజ్, ఘటన జరిగిన రోజు దొరికిన వీడియో ఫుటేజ్ ఆధారంగా పక్కా ఆధారాలు సేకరిస్తోంది విచారణ బృందం. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కి మరోసారి పోలీసులు విచారణ జరపడం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 4న రాత్రి 9:30 ప్రాంతంలో సంధ్యా థియేటర్ ప్రాంగణంలో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ కన్నుమూసింది. ఆమె కొడుకు శ్రీతేజ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అయితే ఈ కేసుకి సంబంధించి ఇటీవల పోలీసులు ప్రెస్ మీట్ ని నిర్వహించి పలు వీడియోలు బయటపెట్టారు. అయితే అంతకు ముందు రోజు రాత్రి అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ నిర్వహించి తాను చెప్పాలనుకుంది చెప్పేశాడు. ఘటన జరిగినట్లు తర్వాతి రోజు తెలిసిందని ఆ వార్త విని కుంగిపోయాడు అల్లు అర్జున్. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు సీరియస్ యాక్షన్ కు దిగుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఏకంగా అల్లు అర్జున్ కి మరోసారి పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేపట్టారు. అయితే ఏ అంశాలపై స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఆల్రెడీ మధ్యంతర బెయిల్ పై ఉండటంతో జనవరి 21 వరకైతే అరెస్ట్ ఛాన్స్ లేదు. కానీ బెయిల్ రద్దుపై ఫోకస్ పెట్టారు పోలీసులు. ప్రత్యేకించి బెయిల్ రూల్స్ కు విరుద్ధంగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారనేది పోలీసుల వాదన. అంతేకాదు సంధ్యా థియేటర్ కు వెళ్లొద్దని చెప్పినా వెళ్లారని ఆధారాలు, వీడియోలు పెట్టబెట్టారు. ఇక ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ చెప్పిన అంశాల ప్రాతిపదికగా ప్రశ్నలు సిద్ధం చేశారట. పోలీసులు వీడియో ఆధారంగానే అల్లు అర్జున్ పై ప్రశ్నలు సంబంధించినట్లు తెలుస్తుంది. ఇక మొత్తానికి అవుట్పుట్ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సినీ నటుడు అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు జారీ చేసిన చిక్కడపల్లి పోలీసులు స్టేషన్ కి పిలిపించి విచారణ చేపట్టారు. సంధ్యా థియేటర్ ఘటనపై స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. కోర్టు ఆదేశాలతోనే ఇవాళ అల్లు అర్జున్ విచారణ కొనసాగుతుంది. థియేటర్ లో తొక్కిసలాట ఘటనతో ఆ తర్వాత జరిగిన పరిణామాలపై సైతం పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేపట్టారు పోలీసులు. అల్లు అర్జున్ బెయిల్ రద్దు విషయాన్ని పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఈసారి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా అల్లు అర్జున్ యాక్టివిటీ ఉందంటూ పోలీస్ శాఖ భావిస్తుంది. అందుకే సీసీటీవీ ఫుటేజ్, ఘటన జరిగిన రోజు దొరికిన వీడియో ఫుటేజ్ ఆధారంగా పక్కా ఆధారాలు సేకరిస్తోంది విచారణ బృందం. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కి మరోసారి పోలీసులు విచారణ జరపడం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 4న రాత్రి 9:30 ప్రాంతంలో సంధ్యా థియేటర్ ప్రాంగణంలో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ కన్నుమూసింది. ఆమె కొడుకు శ్రీతేజ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అయితే ఈ కేసుకి సంబంధించి ఇటీవల పోలీసులు ప్రెస్ మీట్ ని నిర్వహించి పలు వీడియోలు బయటపెట్టారు. అయితే అంతకు ముందు రోజు రాత్రి అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ నిర్వహించి తాను చెప్పాలనుకుంది చెప్పేశాడు. ఘటన జరిగినట్లు తర్వాతి రోజు తెలిసిందని ఆ వార్త విని కుంగిపోయాడు అల్లు అర్జున్. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు సీరియస్ యాక్షన్ కు దిగుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఏకంగా అల్లు అర్జున్ కి మరోసారి పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేపట్టారు. అయితే ఏ అంశాలపై స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఆల్రెడీ మధ్యంతర బెయిల్ పై ఉండటంతో జనవరి 21 వరకైతే అరెస్ట్ ఛాన్స్ లేదు. కానీ బెయిల్ రద్దుపై ఫోకస్ పెట్టారు పోలీసులు. ప్రత్యేకించి బెయిల్ రూల్స్ కు విరుద్ధంగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారనేది పోలీసుల వాదన. అంతేకాదు సంధ్యా థియేటర్ కు వెళ్లొద్దని చెప్పినా వెళ్లారని ఆధారాలు, వీడియోలు పెట్టబెట్టారు. ఇక ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ చెప్పిన అంశాల ప్రాతిపదికగా ప్రశ్నలు సిద్ధం చేశారట. పోలీసులు వీడియో ఆధారంగానే అల్లు అర్జున్ పై ప్రశ్నలు సంబంధించినట్లు తెలుస్తుంది. ఇక మొత్తానికి అవుట్పుట్ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సినీ నటుడు అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు జారీ చేసిన చికట్పల్లి పోలీసులు స్టేషన్ కి పిలిపించి విచారణ చేపట్టారు. సంధ్యా థియేటర్ ఘటనపై స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. కోర్టు ఆదేశాలతోనే ఇవాళ అల్లు అర్జున్ విచారణ కొనసాగుతుంది. థియేటర్ లో తొక్కిసలాట ఘటనతో ఆ తర్వాత జరిగిన పరిణామాలపై సైతం పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేపట్టారు పోలీసులు. అల్లు అర్జున్ బెయిల్ రద్దు విషయాన్ని పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఈసారి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా అల్లు అర్జున్ యాక్టివిటీ ఉందంటూ పోలీస్ శాఖ భావిస్తుంది. అందుకే సీసీటీవీ ఫుటేజ్, ఘటన జరిగిన రోజు దొరికిన వీడియో ఫుటేజ్ ఆధారంగా పక్కా ఆధారాలు సేకరిస్తోంది విచారణ బృందం. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కి మరోసారి పోలీసులు విచారణ జరపడం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 4న రాత్రి 9:30 ప్రాంతంలో సంధ్యా థియేటర్ ప్రాంగణంలో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ కన్నుమూసింది. ఆమె కొడుకు శ్రీతేజ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అయితే ఈ కేసుకి సంబంధించి ఇటీవల పోలీసులు ప్రెస్ మీట్ ని నిర్వహించి పలు వీడియోలు బయటపెట్టారు. అయితే అంతకు ముందు రోజు రాత్రి అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ నిర్వహించి తాను చెప్పాలనుకుంది చెప్పేశాడు. ఘటన జరిగినట్లు తర్వాతి రోజు తెలిసిందని ఆ వార్త విని కుంగిపోయాడు అల్లు అర్జున్. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు సీరియస్ యాక్షన్ కు దిగుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఏకంగా అల్లు అర్జున్ కి మరోసారి పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేపట్టారు. అయితే ఏ అంశాలపై స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఆల్రెడీ మధ్యంతర బెయిల్ పై ఉండటంతో జనవరి 21 వరకైతే అరెస్ట్ ఛాన్స్ లేదు. కానీ బెయిల్ రద్దుపై ఫోకస్ పెట్టారు పోలీసులు. ప్రత్యేకించి బెయిల్ రూల్స్ కు విరుద్ధంగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారనేది పోలీసుల వాదన. అంతేకాదు సంధ్యా థియేటర్ కు వెళ్లొద్దని చెప్పినా వెళ్లారని ఆధారాలు, వీడియోలు పెట్టబెట్టారు. ఇక ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ చెప్పిన అంశాల ప్రాతిపదికగా ప్రశ్నలు సిద్ధం చేశారట. పోలీసులు వీడియో ఆధారంగానే అల్లు అర్జున్ పై ప్రశ్నలు సంబంధించినట్లు తెలుస్తుంది. ఇక మొత్తానికి అవుట్పుట్ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సినీ నటుడు అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు జారీ చేసిన చికట్పల్లి పోలీసులు స్టేషన్ కి పిలిపించి విచారణ చేపట్టారు. సంధ్యా థియేటర్ ఘటనపై స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. కోర్టు ఆదేశాలతోనే ఇవాళ అల్లు అర్జున్ విచారణ కొనసాగుతుంది. థియేటర్ లో తొక్కిసలాట ఘటనతో ఆ తర్వాత జరిగిన పరిణామాలపై సైతం పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేపట్టారు పోలీసులు. అల్లు అర్జున్ బెయిల్ రద్దు విషయాన్ని పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఈసారి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా అల్లు అర్జున్ యాక్టివిటీ ఉందంటూ పోలీస్ శాఖ భావిస్తుంది. అందుకే సీసీటీవీ ఫుటేజ్, ఘటన జరిగిన రోజు దొరికిన వీడియో ఫుటేజ్ ఆధారంగా పక్కా ఆధారాలు సేకరిస్తోంది విచారణ బృందం. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కి మరోసారి పోలీసులు విచారణ జరపడం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 4న రాత్రి 9:30 ప్రాంతంలో సంధ్యా థియేటర్ ప్రాంగణంలో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ కన్నుమూసింది. ఆమె కొడుకు శ్రీతేజ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అయితే ఈ కేసుకి సంబంధించి ఇటీవల పోలీసులు ప్రెస్ మీట్ ని నిర్వహించి పలు వీడియోలు బయటపెట్టారు. అయితే అంతకు ముందు రోజు రాత్రి అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ నిర్వహించి తాను చెప్పాలనుకుంది చెప్పేశాడు. ఘటన జరిగినట్లు తర్వాతి రోజు తెలిసిందని ఆ వార్త విని కుంగిపోయాడు అల్లు అర్జున్. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు సీరియస్ యాక్షన్ కు దిగుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఏకంగా అల్లు అర్జున్ కి మరోసారి పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేపట్టారు. అయితే ఏ అంశాలపై స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఆల్రెడీ మధ్యంతర బెయిల్ పై ఉండటంతో జనవరి 21 వరకైతే అరెస్ట్ ఛాన్స్ లేదు. కానీ బెయిల్ రద్దుపై ఫోకస్ పెట్టారు పోలీసులు. ప్రత్యేకించి బెయిల్ రూల్స్ కు విరుద్ధంగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారనేది పోలీసుల వాదన. అంతేకాదు సంధ్యా థియేటర్ కు వెళ్లొద్దని చెప్పినా వెళ్లారని ఆధారాలు, వీడియోలు పెట్టబెట్టారు. ఇక ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ చెప్పిన అంశాల ప్రాతిపదికగా ప్రశ్నలు సిద్ధం చేశారట. పోలీసులు వీడియో ఆధారంగానే అల్లు అర్జున్ పై ప్రశ్నలు సంబంధించినట్లు తెలుస్తుంది. ఇక మొత్తానికి అవుట్పుట్ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సినీ నటుడు అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు జారీ చేసిన చికట్పల్లి పోలీసులు స్టేషన్ కి పిలిపించి విచారణ చేపట్టారు. సంధ్యా థియేటర్ ఘటనపై స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. కోర్టు ఆదేశాలతోనే ఇవాళ అల్లు అర్జున్ విచారణ కొనసాగుతుంది. థియేటర్ లో తొక్కిసలాట ఘటనతో ఆ తర్వాత జరిగిన పరిణామాలపై సైతం పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేపట్టారు పోలీసులు. అల్లు అర్జున్ బెయిల్ రద్దు విషయాన్ని పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఈసారి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా అల్లు అర్జున్ యాక్టివిటీ ఉందంటూ పోలీస్ శాఖ భావిస్తుంది. అందుకే సీసీటీవీ ఫుటేజ్, ఘటన జరిగిన రోజు దొరికిన వీడియో ఫుటేజ్ ఆధారంగా పక్కా ఆధారాలు సేకరిస్తోంది విచారణ బృందం. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కి మరోసారి పోలీసులు విచారణ జరపడం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 4న రాత్రి 9:30 ప్రాంతంలో సంధ్యా థియేటర్ ప్రాంగణంలో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ కన్నుమూసింది. ఆమె కొడుకు శ్రీతేజ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అయితే ఈ కేసుకి సంబంధించి ఇటీవల పోలీసులు ప్రెస్ మీట్ ని నిర్వహించి పలు వీడియోలు బయటపెట్టారు. అయితే అంతకు ముందు రోజు రాత్రి అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ నిర్వహించి తాను చెప్పాలనుకుంది చెప్పేశాడు. ఘటన జరిగినట్లు తర్వాతి రోజు తెలిసిందని ఆ వార్త విని కుంగిపోయాడు అల్లు అర్జున్. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు సీరియస్ యాక్షన్ కు దిగుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఏకంగా అల్లు అర్జున్ కి మరోసారి పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేపట్టారు. అయితే ఏ అంశాలపై స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఆల్రెడీ మధ్యంతర బెయిల్ పై ఉండటంతో జనవరి 21 వరకైతే అరెస్ట్ ఛాన్స్ లేదు. కానీ బెయిల్ రద్దుపై ఫోకస్ పెట్టారు పోలీసులు. ప్రత్యేకించి బెయిల్ రూల్స్ కు విరుద్ధంగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారనేది పోలీసుల వాదన. అంతేకాదు సంధ్యా థియేటర్ కు వెళ్లొద్దని చెప్పినా వెళ్లారని ఆధారాలు, వీడియోలు పెట్టబెట్టారు. ఇక ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ చెప్పిన అంశాల ప్రాతిపదికగా ప్రశ్నలు సిద్ధం చేశారట. పోలీసులు వీడియో ఆధారంగానే అల్లు అర్జున్ పై ప్రశ్నలు సంబంధించినట్లు తెలుస్తుంది.